హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు మీ ఇళ్ళల్లో పనులు స్టార్ట్ చేశారా సంక్రాంతికి? నేనైతే ఈరోజు సండే మార్నింగ్, మాకు హాలిడేస్ ఇచ్చేశారు కదా, ఇంకా సండే మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ చేశాను. బూజులు దులుపుకుంటున్నాను ఇంట్లో. మాదైతే పాత ఇల్లు అండి, బూజులకి ఏం కొరవ ఉండదు. ఎంత కావాలంటే అంత ఉంటుంది, ఎంత డస్ట్ కావాలంటే అంత ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు రీసెంట్ కట్టే ఇల్లు ఏవైనా న్యూగా ఉంటాయి, కబోర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అంత డస్ట్ ఉండదు. మా ఇంట్లో అయితే విపరీతమైన డస్ట్ ఉంటుంది. అసలు దులుపుతూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. అది కాక కొంచెం కదిలిచ్చినా కూడా మా ఈ సున్నం కూడా రాలుతూ ఉంటుంది. అందుకని కొంచెం చిన్నగా జాగ్రత్తగా దులుపుకుంటాను. అన్ని పండుగలు వేరు, ఈ పండుగలు వేరు ఫ్రెండ్స్. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ కదా, మనం అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. సామాన్లు కడుక్కోవడము, బూజులు తులుపుకోవడము, పిండి వంటలని ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అందువల్ల ఈ పండుగకి మాత్రం ప్రతి ఒక్కరికి ఒళ్ళు గుల్ల అయిపోయింది. ఓ పక్క దులుపుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. నాకైతే అసలుకి ఆ డస్ట్ పడదు. ఆల్రెడీ నేను మాస్క్ పెట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేశాను. మాస్క్ అంటుకొని ఇంకా ఎక్కువ తుమ్ములు వస్తాయని మాస్క్ తీసి పక్కన పెట్టాను. అయినా సరే దుమ్ము పడతానే ఉంది. అసలు కిటికీల్లో అసలు దానికి తోడు చిన్న చిన్న బల్లులు ఫ్రెండ్స్. కర్ర పెట్టామంటే చాలు బల్లి పిల్లలు ఉంటున్నాయి. ఓ పక్క దులుపుతూనే ఉంటున్నాను, ఓ పక్క తుమ్ములు వస్తున్నాయి, తుమ్ముతూనే ఉన్నాను. నాకైతే అది డస్ట్ అసలు పడదు. డస్ట్ పడింది అంటే మాత్రం ఎమ్మటే ఎలర్జీ వచ్చేస్తుంది నాకు ఒంటి మీద. ఆ తుమ్ములైతే అస్సలు ఆగట్లేదు, తుమ్ముతూనే ఉన్నాను. పని ఆపుదామంటే మధ్యలో మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతాయేమోనని అట్లా దులుపుతూనే ఉన్నాను. నేనైతే ఆ సామాన్లు ముందు మొత్తం బయటేసుకొని ఆ తర్వాత ఈ పనులు చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎంత దుమ్ము వచ్చిందంటే కింద అంతా ఇంకా కబోర్డ్స్ అవి మొత్తం తీసుకొని క్లీన్ చేసుకొని అంతా డస్ట్ అంతా కింద పడేసుకున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ ఉంది, ఈ రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఈ ప్లేస్ గుర్తుందా? ఈ ప్లేస్ నేను ఎక్కువ వీడియోస్ వేసేది ఈ ప్లేస్ దగ్గరే చేస్తాను. ఇంకా డైనింగ్ టేబుల్ మీద శుభ్రం క్లీన్ చేసుకున్నామని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని పరిగెడుతూ ఉంటాను, స్కూల్ టైం అయిపోయిందని. ఇంక ఇవాళ ఆ పని కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే మీ పనులు ఎక్కడి దాకా వచ్చాయి? పండుగ పనులు స్టార్ట్ చేసుకున్నారా? ఏమేమి పిండి వంటలు వండుకున్నారు? ఏం చేసుకున్నారు? సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే నా పని మొత్తం ఇదే. సండే అంతా ఫుల్ బిజీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.